లేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరు కొట్లాడినా కూడా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఉన్నది అంటాడు. బరాబర్ బీఆర్ఎస్ ఉంటుంది, ఎందుకు ఉండకూడదని అడుగుతున్నా. మిమ్మల్ని పరిపాలన చేయమని చెప్పేసి మీకు 64 సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్షంగా ఉండని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతున్నా. మీరు ప్రతిపక్షంలో ఉండండి, ప్రజల పక్షంగా కొట్లాడండి, ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పేసి ఆ ప్రజలే మాకు తీర్పునిచ్చిండ్రు. ఏ ప్రజలైతే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిందో ఆ ప్రజలే ప్రతిపక్షంగా ఉండండి, ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పి మాకు తీర్పునిచ్చిండ్రు. అది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు కొట్లాడకూడదు? అరే, ఉస్మానియా యూనివర్సిటీలో వందల మంది పోలీసులు కవాతు చేస్తున్నారండి, కవాతు చేస్తున్నారు. అసలు ఎవడిచ్చిండు వీళ్ళకి అధికారం యూనివర్సిటీకి ఎంటర్ కావడానికి? ఏ చట్టం ప్రకారం మీకు యూనివర్సిటీలో మీరు ఎంటర్ అవుతారు? అంటే పోలీసుల నీడలో విద్యార్థులు చదువుకో అన్నా? ఎందుకు ఈ గతి? ఏంది ఈ నిర్బంధం? ఎందుకు ఇన్ని ఆంక్షలు? పోలీసులు పిడిగుద్దులు గుద్దుతా ఉంటే, నక్సలైట్లను పట్టుకొని చితకబాదినట్టు విద్యార్థులను చితకబాదుతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అండి? తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ, తెలంగాణను సాధించినటువంటి పార్టీ, తెలంగాణలో 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఎందుకు ఊరుకుంటుందని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. ఈరోజు స్వచ్ఛందంగా నిరుద్యోగులు, వాళ్లకు ఓట్లేసినటువంటి నిరుద్యోగులు రోడ్డు ఎక్కి మాకిచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళని అణిచివేస్తూ ఈరోజు పోలీసుల పహారాలో వాళ్ళని బెదిరిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడనో ఇక్కడనో భరోసా కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. తప్పుందా దీంట్లో? తప్పుందా? అంటే ఆ రోజు నువ్వు పోరాటం చేస్తే, నువ్వు ప్రశ్నిస్తే అది ఉద్యమం. ఈరోజు నిరుద్యోగులు రోడ్డెక్కితే, నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఇది నాటకం అవుతుందా? మరి ఆ రోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నప్పుడు, ఆ రోజు నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడుతున్నప్పుడు వాళ్ళ వెనుకున్నది మీరేనా? మీరే కుట్ర చేసిందా? మీరు కుట్ర చేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చిందా అని అడుగుతున్నారు.